వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పిస్తున్న గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. నితీశం మెల్కవెట్టిండు ప్రత్యేక హోదా కోసం. చంద్రాలు సారు ఏం చేస్తాడో మరి ఏపీ కోసం. అటెండర్ గా పనిచేస్తా అంటున్న జగ్గారెడ్డి. గాంధీ భవన్ లో అటెండర్ పోస్ట్ ఇచ్చినా చేస్తా. తాగి బడికొస్తున్నారు సార్లు, లోపలేసి తాళం పెట్టిర్రు పిల్లలు. గోల్డ్ బైక్ నడుపుతున్నాడు బంగారు మనిషి, మస్తు షాక్ అవుతున్నారు ఈయనను చూసి. విడాకుల భయంతో రాజేష్. విడాకుల ముచ్చట వరకు కరెక్టే, కానీ నేనేం తప్పు. మా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కావాలని ఎప్పటి నుంచో ఏపీ బీహార్ రాష్ట్రాలు అడుగుతున్నాయి. కాకపోతే మొన్నటి దానిక బీజేపీకి కేంద్రంలో కావాల్సినంత మెజారిటీ ఉన్నది కాబట్టి ఈ డిమాండ్లను పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పుడు పరిస్థితి అట్లలేదు. ఇటు చంద్రబాబు అటు నితీష్ పార్టీల మద్దతు ఉంటే తప్ప మనగడ సాగది ఎన్డీఏ సర్కార్ది. అందుకే ఇదే సందర్భుని ప్రత్యేక హోదాను తెర మీదికి తెచ్చి ఖచ్చితంగా కావాల్సిందే అని మెలికబెడుతున్నాడు నితీశం సారు. నా ఏలుకు ఇంకా సిరాచుక్క పోలేదు, నీ ఏలుకు పోయిందా లేదా అని క్లోజ్ ఫ్రెండ్ని అడిగినట్టే మోడీ సారు చెయ్యి పట్టుకొని మరీ చిత్రంగా అడిగిన బీహార్ ముఖ్యమంత్రి నితీశం సారు మెల్లమెల్లగా మెలికబెడుతున్నాడు అదే మోడీ సారుకు. తమ్ముడే పేకాటే అన్నట్టు మద్దతే పద్ధతే అనుకుంటూ కొత్త దోస్తు ముందు కోర్కెల చిట్టాను విప్పుతున్నాడు. అందులో భాగంగానే బీహార్కు ప్రత్యేక హోదా కావాలని పార్టీ తీర్మానం చేసి ఆమోదించింది. ఎట్లా నితీశం సార్ అవసరం నిత్యం బీజేపీకి కావాలి కాబట్టి ఇదే సందనుకుని ప్రత్యేక హోదా పక్కాగా కావాలని గట్టిగానే అడిగేటట్టున్నాడు. లేదంటే అసలు మీకు మద్దతే ఇయ్యా అన్న అంటాడేమో. అందుకే ప్రత్యేక హోదా అంశాన్ని పక్కకు పెట్టకుండా దాన్నే ముందు పెట్టి నడుద్దామని చూస్తున్నాడు నితీశం సారు. ఈ లెక్కన చూస్తే ఏపీకే ఇంకెక్కువ ఛాన్స్ ఉన్నట్టు. ఎందుకంటే నితీశం సార్ కంటే ఎక్కువ సీట్లు చంద్రాల సార్కే ఉన్నాయి. బీజేపీ తర్వాత ఎన్డీఏలో ఎక్కువ సీట్లు ఉన్న పార్టీ కూడా టీడీపీనే కాబట్టి ఇప్పుడు వీళ్ళ మద్దతు ఎన్డీఏ సర్కార్కు తప్పదు కాబట్టి అంటే ఇదే సందు చేసుకొని నితీశం కంటే ఎక్కువ ఒత్తిడి చేసే ఛాన్స్ టీడీపీకే ఉంటుంది అన్నట్టు. మరి చంద్రాల సారు నితీశం సార్ కంటే ఎక్కువ ఒత్తిడి చేసి ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడుగుతాడో లేకుంటే నిమ్మలంగానే ఉంటాడో తెలియదు. కానీ నితీశం సార్ అయితే వాళ్ళ ప్రత్యేక హోదా మీద పక్కాగా పరుగులు పెడుతున్నాడు. ఇదే టైంలో ఇటు వైసీపీ లీడర్లు అయితే సభలో ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉన్నారు. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నౌ ది ఎంటైర్ దిస్ లోక్ సభ అండ్ రాజ్యసభ ఆల్సో అగ్రీడ్ టు గివ్ ది స్పెషల్ స్టేటస్ కేటగిరీ టు ది ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ నాట్ సాల్వ్డ్ ఈవెన్ సిన్స్ 10 years are over. What I request this government of India and the Andhra Pradesh government to rethink, to sanction the special category status to the Andhra Pradesh. మరి ప్రత్యేక హోదాను పక్కగా రాబట్టేటందుకు ఇదే రైట్ టైం కాబట్టి చంద్రాల సార్ ఏం చేస్తాడో ఏం పాడో చూడాలిగా. నా టార్గెట్ 10 ఏళ్ళు అంటున్నాడు కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి. ఆ 10 ఏళ్లల్లా ఖచ్చితంగా కుర్చీలో కూర్చుంటాను ఛాలెంజ్ చేసిండు. సోనియా గాంధీ చెప్తే గాంధీ భవన్ లో చెప్రాసి పోస్ట్ డ్యూటీ కూడా చేస్తా అని అన్నాడు. జగ్గారెడ్డి టార్గెట్ ఏందో అరుచుకుందాం. నమస్తే సార్. ఏంది సార్ నమస్తే అంటే నవ్వుతారు? పిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ ఎవరికి ఇస్తారు అని చర్చ నడుస్తున్నది కదా, మీరు గిట్ల పోటీలు ఉన్నారా? సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఏది చెప్తే దాన్ని నేను ఫాలో అవుతా. అంటే పిసిసి ఎవరికి ఇచ్చినా మీకు ఓకేనా? గతంలో రేవంత్ రెడ్డి గారిని పిసిసి ఇచ్చారు. అవును, ఇయ్యంగానే రేవంత్ రెడ్డి ఫాలో కాలేమో అయిన్లు. గాని ఇప్పుడు పిసిసి పోస్ట్ ఖాళీ ఉంది కదా, మీరేం పైరవి చేస్తలేరా? నేనైతే పైరవి చేస్తలేదు. పైరవి చేయకపోతే పిసిసి పోస్ట్ ఎట్లా వస్తుంది? గాంధీ భవన్ లో అటెండర్ పోస్ట్ ఇచ్చినా చేస్తాను. అంత పెద్ద సీనియర్ లీడరు మీరు అటెండర్ ఏంది సార్? మీరు గట్టిగా ట్రై చేస్తే మంచి పోస్టే వస్తుంది. 10 ఏళ్ల టార్గెట్. ఆ 10 ఏళ్లలో ఏం చేస్తారు? ఈ 10 ఏళ్లలో నేను ఖచ్చితంగా పిసిసి ఎప్పుడోసారి అయితే అది కాన్ఫిడెన్స్ అంటే గట్లుండాలి. పిసిసి తోనే ఆగుతారా? ఇంకేమన్నా పెద్ద టార్గెట్ ఉన్నదా? ఒకసారి ముఖ్యమంత్రి కూడా అవుతా. రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ముఖ్యమంత్రిగా. రేవంత్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు, ఆ తర్వాత 5 ఏళ్ళు ఆయన ఉండడా? మళ్ళీ ఆయన 5 ఏళ్ళు ఉండాలని ట్రై చేస్తాడు, తప్పు కాదు. మిగతా కూడా ట్రై చేస్తారు కదా. మరి మిగతా వాళ్ళు కూడా ట్రై చేస్తే మీ సంగతి ఎట్లా? వాళ్ళందరూ అయినాకనే లాస్ట్ కి నేను. ఒక్కొక్కరు 5 ఏళ్ళు సీఎం ఉంటే మీ వంతు వచ్చేటాలకు ఎన్నేళ్ళు కావాలి? ఏం కథ? లైన్లో నిల్చుంటే పని కాదు సార్, ఎట్లనో అట్లా జొచ్చుకొని పోవాలి. అట్లయితేనే మీరు ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పటి నుంచే ట్రై చేయండి. మందు సారులం మేము, మందు సారులం, మందు కొడితే మాకు మేమే మహాసారులం. అవ్వా అవ్వా, నిజంగా
ఈ వార్త చూస్తే అవ్వా ఆ నోటి మీద చేసుకుంటురులా అవు మరి బడికి వైలు పట్టుకొని రావాల్సిన సార్లు వైన్ బాటిల్లు కోటర్ కీసలు పట్టుకొస్తున్నారు గీడో కాడ. ఇక ఏమనాలే వీళ్ళను. మరి బడ అంటే బరండి షాప్ అనుకున్నారో ఏం పాడో గానీ ఈ బద్మాష్ సార్లు ఇద్దరు దినం కుతికల దాకా ఆగొస్తున్నారట స్కూల్ కు. మొదలు ఈ తాగుబోతు సారు బాగోతని చెప్తాం వినండి. కాదు మేం కాదు, ఈ పిల్లలు చెప్తేనే మంచిగా ఉంటది. చెప్పండి రా పిల్లలు. రోజు తాగుతాండు, బండి అక్కడి నుంచి ఇక్కడ ఊగుతా ఉంటది, ఎప్పుడు చూసినా బూతుమాట తిరుగుతా ఉంటాడు, ఏ పడితే నోటికి వచ్చినట్టు వాగుతా ఉంటాడు. మా సార్ రోజు తాగొచ్చి గోల గోల చేసి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదో వస్తే మాట్లాడి మా అయ్యమ్మని తిట్టింది. చిన్న పిల్లగాన్లు కూడా షీ కొట్టబట్టే ఈయన తాగుడును భరించలేని పిల్లగాన్లు చూసి ఆస్టకు వచ్చి ఇట్లా రూమ్లో ఉండగా బయట నుంచి తాళం పెట్టిండ్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుపాడు ప్రాథమిక పాఠశాల ఇది. ఇక అట్లనే ఈ తాగుబోతు సారు భాగవతం కూడా చూడండి. చూసిండ్రా, ఈయనకు మాట్లాడేదందుకు నాలుకే తిరుగుతలేదు. ఈయన ఇట్లా చేస్తుంటే ఇదే సంద అనుకొని టీచర్ అమ్మలు కూడా టైంకి వస్తలేరట. మరి చదువు చెప్పేటోళ్ళే లేని చదువుకునేటోళ్ళు ఏడికెంచి వస్తారు. ఇది కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముచ్చట్నే. కొత్తపల్లిలో ఉన్న స్కూల్ ఇది. మరి ఇట్లా సర్కారు స్కూళ్ళల్లో సార్లు చదువు చెప్పకుండా సారా బరండి బీర్లు తాగుతున్నారని తెలిస్తే పిల్లగాండ్లను ఎవరన్నా బడికి తోలుతారా? మరి ఈ ముచ్చట మీద ఉన్నతాఫీసర్లు ఏం చర్యలు తీసుకుంటారో, లేదంటే విద్యాశాఖ డైరెక్ట్ గా సీఎం రేవంత్ సార్ చేతుల్నే ఉన్నది గనక ఆయనే చర్యలకు ఆదేశిస్తాడో గాని ఇటువంటి తాగుబోతు టీచర్లు మళ్ళా కనబడితే ఇజ్జత్ పోతుంది. వీళ్ళకు జీతాలు ఇచ్చుడు దండుగా. పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నా ఎత్తుతలేడు, మెసేజ్ పెట్టినా రిప్లై ఇస్తలేడు. మన మోతేవర్ రాజేషు మరి అంతగానం ఏం బిజీలు ఉన్నాడో ఏం పాడో కదా. అరే నేను చెప్పేది వినవే ప్లీజ్, ఇంకోసారి అట్లా చేయరని చెప్తున్నా కదా, నా మాట నమ్ము ప్లీజ్. అవో ఏమో టెన్షన్ కనబడుతున్నాడు. రాజేషు ఏమైంది? నీ మీద ఒట్టే, ఇంకోసారి చేయనని చెప్తున్నా కదా, నన్ను నమ్ము ప్లీజ్. అర్థమైంది. ఓ పోడా, పిల్లను అమాయకురాలను చేసి ఏం అడ్డగోలు కథలన్నీ పడుతున్నావు? నేనేం కథలు పడుతున్నా? నువ్వు మాట్లాడుతుంది నీ భార్యతోటే కదా. అవును. మరి ఇంకేందిగా, నేనన్నదే కన్ఫర్మ్. లేకుంటే తాగుడు బంద్ పెడతా అని చెప్పి దినాం కుతికెళ్ళాక ఉచ్చుకొని పోతున్నట్టున్నావు. విడాకులు ఇస్తాను లొల్లి పెడుతున్నట్టున్నది, బతిలాడుకుంటున్నావు. అంతేనా? విడాకుల ముచ్చట వరకు కరెక్టే, కానీ నేనేం తప్పు చేయలే. ఆహా, మీరేం తప్పు చేయర్రా, మీరేం తప్పు చేయరు. సాంప్రదాయిని శుద్ధిని శుద్ధ పూసలు మీరంతా. మీరేం చెయ్యందే ఆడోళ్ళే అలకగా విడాకులు అంటారు. సిగ్గుండాలి కొంచెమన్నా. అరే నిజంగానే నేనేం చేయలే, చిన్న ముచ్చటగా ఆడదాకపోయింది. అది ఏం ముచ్చట చెప్పు, తెలియాలి నాకు ఇప్పుడు. చెప్పు చెప్పు. నువ్వెందుకు బతుకు బజ్జీల బండి ప్రోగ్రామ్ లో యాంకర్ లెక్క అంత ఎగ్జైట్ అవుతున్నావు? నువ్వు తప్పు చేసినావని తేలాలే, అప్పుడు ఆ బజ్జీల సరాతం తోటే వాతలు పెడతా గానీ చెప్పు నువ్వు ముందైతే. బట్టలు ఉతుకుతున్నా గానీ సర్ఫ్ ఎక్కువ వాడుతున్నానట, బోలు దోముతున్నా గానీ సబ్బ రగ్గొడుతున్నానట, నీళ్లు పడుతున్నా గానీ బిందెలకు అడుగుతలేనట, అందుకని విడాకులు ఇస్తా అంటున్నది. ఏందేంది? అరే నువ్వే చెప్పు, ఇన్ని పనులు చేస్తున్నానేది చూడకుండా పర్ఫెక్ట్ గా చేస్తలేవని విడాకులు ఇస్తా అంటే ఎట్లా చెప్పు? పిసలేసిందా ఏంది పిల్లకు? ఫోన్ నెంబర్ నేను మాట్లాడతా, ఇంత చిన్న రీజన్ కు డివోర్స్ ఇస్తా అంటుందా? పిచ్చిది కాకుంటే ఏం చేస్తామబ్బా కర్మ. రెడిట్ లో ఒక ఆమె పెట్టిన పోస్ట్ చూసి అచ్చా ఇంత చిన్న కారణాలకు కూడా కాపురం కూల్చుకోవచ్చా అని ఆలోచనతో ఈమె కూడా ఇట్లా చేస్తున్నది. రెడిట్ లో పోస్ట్ పెట్టిర్రా, ఏమని? మా ఆయన పచ్చళ్ళు ఉప్పులు పప్పుల డబ్బాల మూతలు గట్టిగా పెడుతున్నాడు, అవి నేను తీయలేకపోతున్నా, అందుకని నేను మా ఆయనకి విడాకులు ఇస్తున్నా అని రాసుకొచ్చింది ఒక పవిత్రురాలు. అవ్వా, ఇదొక రీజన్ అట్నా? వారం రోజులు ఆమె ఇంటి అయినా ఏదో క్యాంపుకు పోయిండట. పోయేటప్పుడు పోయేటోడు పోక డబ్బాలన్నిటికీ మూతలు గట్టిగా టైట్ చేసి పోయిండట. ఆయన పోయిన తర్వాత ఈమె ఏం తిందామన్నా కూడా డబ్బాల మూతలు ఓపెన్ అయితే లేవట. ట్రై చేసి ఆస్టకు వచ్చిందట. అయితే మాత్రం డబ్బాల మూతలు గట్టిగా పెట్టిండని విడాకుల దాకా ఓడేంది అసలు? చిత్రం కాకుంటే పోతారు, ఎందుకంటే మీ ఆడవాళ్ళ కొంతమంది ఇంట్లో కంటే మంది ముచ్చట్లు బాగా నమ్ముతారు కదా. అట్లనే ఈమె కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఈ ముచ్చట చెప్పేసరికి మీ ఆయన కావాలనే డబ్బాల మూతలు గట్టిగా పెట్టినట్టున్నాడు, లేకపోతే గంట గట్టిగా ఉంటాయా, ఎల్లయా కావాలనే కచ్చి కొద్ది చేసినట్టున్నాడు అన్నారట. అందుకని ఇప్పుడు ఈమె కచ్చి కొద్ది కాపురం మొత్తం కొలుసుకుంటున్నది. ఇప్పుడు ఆ వార్త చూసి మీ ఇంటామే నీకు విడాకులు ఇస్తా అంటున్నదా? నక్కని చూసి పులివాత పెట్టుకున్నట్లేదు ఇది. చల్ నువ్వైతే ఫస్ట్ ఇంటికి వా, ఆఫీస్ అయిపోగానే నేను కూడా వస్తా, కూర్చోబెట్టి మాట్లాడదాం. నా తెల్లే. అరే కావాలంటే ఇంకో 4 బకెట్ల బట్టలు ఎక్కువ ఉతికిపించుకోమను, బోల్ ఎక్కువమను, తోంతావు. అంతేగాని విడాకులేంది కానీ చూడుండ్రి, ఎట్లాంటి సిల్లి కూడా కాదుల్లా, అంతకంటే చీపు కారణాలతోటి విడాకులు కోరుకుంటున్నారు ఇవాళ రేపు కొందరు. చదువు వస్తే ఉన్నమతి పోయిందన్నట్టే బిహేవ్ చేస్తున్నారు ఏందో. ఇంతకు అసలు మా ఇంట్లో డబ్బాల మూతలు గట్టిగా ఉన్నాయో లేదో ఇంటికి పోయినాక చూడాలి. కొందరు గోల్డ్ మ్యాన్ అని పేరు పొందిన వాళ్ళు ఉంటారు.
వాళ్ళకి ఒళ్ళంతా బంగారమేనుల్లా, ఏళ్ళకు ఉంగరాలు, చేతులకు షైన్లు, కడియాలు, మెడల దొడ్డు దొడ్డు షైన్లు. అబ్బో మస్తు బంగారం ఉంటుంది. అంతెందుకు మన హైదరాబాద్లోనే లేరా? అయితే వాళ్లకు మించి ఓ గోల్డ్ మ్యాన్ బంగారం వేసుకున్నాడే కాదు, బంగారం బండిని నడుపుతున్నాడు. కావాలంటే చూడుండ్రి. చూస్తున్నారా అనుల్లా, బంగారు బండి మీద బంగారు ఉంగురాలు, బంగారు కడియాలు, బంగారు గొలుసులు, బంగారు తలపాగా, ఇట్లా మనిషే బంగారం అయిపోయి బజార్లా బాగా జాప్తాగా తిరుగుతున్నాడు ఈ అన్న. ఈ గోల్డ్ మ్యాన్ పేరు ప్రేమ్ సింగ్, బీహార్ రాష్ట్రం పాట్నా. పెద్ద కాంట్రాక్టర్ అట, మస్తు లాభాలుంటాయట వ్యాపారంలా. అందుకే వచ్చిన లాభాలతోని బంగారం కొంటున్నాడు. ఇప్పుడు ఒంటి మీద మొత్తం 5 కిలోల బంగారం ఉన్నది. మరి ఒంటి మీద ఉన్నదంటే నిజమైన బంగారమే గాని బండి కూడా నిజంగానే బంగారుదా అంటే ఈయనకు బంగారం అంటే చాలా ఇష్టం కాబట్టి బైక్ కూడా బంగారం లెక్కనే ఉండాలని చెప్పి బంగారు పూత ఊహించిండు. నడిపే బండికే బంగారు పూత ఊహించిందంటే తినే ప్లేట్లు, తాగే గిలాసా, కూసునే కుర్చీ, పడుకునే మంచం అన్ని కూడా బంగారే కావాలంటాడు కావచ్చు. లేకపోతే వాటికి బంగారు పూతన ఊహించుతాడో. చూస్తుంటే ఇంకా వ్యాపారంలో లాభాలు పెరిగితే బంగారు ఇల్లు కడతాడు కావచ్చు. పేరు కూడా ప్రేమ్ సింగ్ కు బదులు గోల్డ్ సింగ్ అని పెట్టుకుంటాడో. కానీ అంత మంచిగానే ఉన్నది కదా నన్ను. ఇంత బంగారం ఉందని దొంగలు గిట్లా ఎంటవాడ దిక్క మళ్ళా కథ ఉల్టా అవుతుంది. అయినా ఇంత డబ్బులు ఉన్నప్పుడు సెక్యూరిటీని పెట్టుకోడా? తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులే అనుకున్నాం గానీ వెరీ స్మార్ట్ పోలీసులు కూడా అని ఇప్పుడే తెలిసిందిలా. నిజం, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు డ్యూటీ చేసే తీరు వెరీ వెరీ స్మార్ట్. చెప్తే నమ్ముతారో లేదో కానీ డ్యూటీలో లేకపోయినా డ్యూటీ చేస్తారు. ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించేటట్టు చేస్తారు. కావాలంటే వాళ్ళ స్మార్ట్ డ్యూటీ మీరే చూడండి. ఇగో ఈ నుంచి నెత్తికి హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసుకుంటా పోతున్నాయి నన్ను చూస్తున్నారు కదా, ఎందుకో స్లో అవుతుండ అనిపిస్తుందా? అక్కడ అంత దూరంలో ట్రాఫిక్ పోలీసు వాళ్ళ వెహికల్ కనబడ్డది. అందుకే బండి ఆపి హెల్మెట్ లేనందుకు ఎక్కడ ఫైన్ వేస్తారో అని హెల్మెట్ పెట్టుకొని పోయిండు. కానీ తీరా దగ్గరికి పోయేసరికి ఇది సంగతి, కటౌట్తోనే కంట్రోల్ చేస్తున్నారు. అందుకే మరి ఈ స్మార్ట్ పోలీసులు అన్నది. మరి వీళ్ళ ఆలోచన కూడా వెరీ స్మార్ట్గా ఉన్నది కదా. ఇట్లా పోలీస్ కటౌట్, వెహికల్ కటౌట్ రోడ్డు పక్కనే పెట్టేసరికి నిజంగానే పోలీసులు అడ్డేసినరని దూరాన్నే ఆగిపోతున్నారు చాలా మంది. అయినా అంటే కోపంగాని పోలీసుల కోసం హెల్మెట్ పెట్టుకున్నాడేంది? మీ ప్రాణాల కోసం కదా పెట్టుకోవాల్సింది. ఎంతమందిని చూడలేదు హెల్మెట్ లేక ప్రాణాలు పోయిన వాళ్ళను. ఆలోచన ఉండాలి కదా కొంచెమన్నా. మొత్తానికి స్మార్ట్ ఐడియాతో నన్న కొందరు హెల్మెట్ పెట్టుకుంటున్నారు పట్టుర్రి అన్నట్టు. రోజు అదే రూట్లో పోయేటోళ్ళు బొమ్మ పోలీసే కదా అని ఉరికేరు. ఏదో ఒక రోజు సడన్ గా నిజమైన పోలీసులే అడ్డేస్తే అప్పుడు అడ్డంగా బుక్ అవుతారు. మరి చేతిలో పవర్ ఉండాలి, పవర్ లేకపోతే పవర్ లో ఉన్న పార్టీలో అని ఉండాలి. అప్పుడే పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వంగి వంగి సలాం కొడతారు. జీ హుజూర్ అనుకుంటా గులాంగిరి చేస్తారు. అందుకొరకే అధికారం కోసం లీడర్లు గంతగనం తనలాడుతుంటారు. గా గుజరాత్ లో ఏమైందో చూడండి. ఇగో ఈ పైల్వాన్ చూసిండ్రా, పేరు హిమాన్షు చౌహాన్, గుజరాత్ లో ఉంటాడు. ఈయనేం కేంద్ర మంత్రి కాదు, రాష్ట్ర మంత్రి కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మేయర్ కాదు, కార్పొరేటర్ కాదు, కంసే కం వార్డు కౌన్సిలర్ కూడా కాదు. బీజేపీలో తిరిగే ఒక గల్లీ లీడరు. ఈ గల్లీ లీడర్ పుట్టినరోజును సయానా పోలీసులే పోలీస్ స్టేషన్లనే జరుపుతున్నారు చూడండి. ఇదేంది, ఒక గల్లీ లీడర్కు గింత బిల్డప్ అనుకుంటున్నారులే. మరి ఆయన అధికార పార్టీ లీడరు, అందుకే ఆయనతోని మంచిగా ఉంటే మన ఉద్యోగాలకేం డోకా ఉండదు అనుకున్నారో ఏందో గానీ పోలీస్ ఆఫీసర్లు అందరు ఆకం 2 కేకులు తెప్పించి మరి సార్తోని కట్ చేపించి హ్యాపీ బర్త్డే టు యూ అని పాట వాడి విషెస్ చెప్పి మురిసిపోయినరు. కానిస్టేబుల్లు, ఎస్ఐలు, సిఐలతో పాటు డీసీపీ కనన్ దేశాయ్ కూడా హిమాన్షు చౌహాన్ హ్యాపీ బర్త్డేకి అటెండ్ అయి సప్పట్లు కొట్టి సంబరపడ్డారు. గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగింది ముచ్చట. అరే ఇదేం పద్ధతయ్యా, మరి గింతగనం గులాంగిరి చేస్తారని గరం అవుతున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి బీజేపీ కార్యాలయంగా మారిన పోలీస్ స్టేషన్ అని క్యాప్షన్ పెట్టింది ఏకంగా. ఇక పోలీసులేమో ఇది బర్త్డే సెలబ్రేషన్ కాదు, బ్లడ్ డొనేషన్ డే అని కవర్ చేసుకున్నారు. మరి బ్లడ్ డొనేషన్ అయితే హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తారే వాళ్ళన్నా. ఇదే క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు నెటిజన్లు ఈ ముచ్చడం మీద. ఇప్పటి వరకు చాలా వార్తలు చూసిరు కదా, అట్లనే ఇంకిన్ని వార్తలు కూడా మన తన చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వరుస పెట్టి దన చూసేయండి.
పాకుతున్న పీతలను చూసి క్రాబ్స్ అమ్మేటోళ్ళు అనుకునేరు. కాదు, ఎయిర్పోర్ట్ల ముచ్చటిది. ఎవడో పీత మొకపోడు పీతలను లగేజ్ బ్యాగ్ వేసుకొని తీసుకుపోతున్నాడట. ఆయనతో బ్యాగ్ లగేజ్ కన్వేయర్ బెల్ట్లో పెట్టేసరికి పీతలు పర్ర బ్యాగ్ చింపినట్టున్నాయి. అన్నిటికన్నీ బయటపడ్డాయి. ఇట్లా అగో ఇది చూడుండి ఎట్లు ఉరుకుతున్నదో. జరగండి నాకు ఫ్లైట్ టైం అవుతుంది అన్నట్టే. మరి ఇది ఎక్కడి ఎయిర్పోర్ట్ లో జరిగిందో గానీ మొత్తానికి ఇప్పుడు ఇంటర్నెట్ లో ఈ పీతల కంటే ఫాస్ట్ గా పాకుతుంది ఇప్పుడు ఈ వీడియో. ఇగో ఇవి ఇక్ఫా యూనివర్సిటీ సమర్పించిన గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతోని కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30 మళ్ళా తిరిగి ఉదయం 8:30 మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.